తిరుగు ప్రయాణం దారిలో మా ఇంజనీర్, సార్ మీరు ఎందుకైనా మంచిది మరొకసారి ఇంకో సిద్ధాంతికి చూపించండి, లేదంటే అని ఆయన ఏదో చెప్పబోతుంటే, లేదంటే ఏంటి ఏమవుతుంది, అయినా ఈ రోజుల్లో ఏంటివన్నీ, ఆయన గుండెపోటుతో మరణించాడు, మీరు ఎక్కువగా ఆలోచించకండి. లోపల కొంచెం భయంగా ఉన్నా కామన్ సెన్స్తో కాస్త కోపంగా మాట్లాడాను. ఇక ఇంజనీర్ని వర్క్ దగ్గర డ్రాప్ చేసి నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. పేరుకి ఆఫీస్లో ఉన్నాను, కానీ ఆలోచన మాత్రం ఆ పూజారి పైనే ఉంది. నేను ఇలాంటివి నమ్మను, కానీ కాస్త దూరంలో శ్మశానం ఉంది, అందుకని నాలో ఎక్కడో ఒక మూలన ఆ భయం ఉంది. ఇక ఇలానే ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేను అని అది అక్కడే మర్చిపోయి ఆఫీస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని సాయంకాలం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయో చూశాను. ప్లాన్ ప్రకారం నా ఇల్లు తయారవుతుంది. అలా కొద్ది రోజుల్లో ఆ పూజారి విషయం అందరూ మర్చిపోయారు. ఇంజనీర్ కూడా పనిలో వేగం పెంచాడు. 3 నెలల్లో ఇల్లు మొత్తం పూర్తి కావచ్చింది. లోపల ఇంటీరియర్ ఫర్నిచర్ వర్క్ మాత్రమే మిగిలింది. ఇంకో 10 రోజుల్లో మొత్తం పూర్తి అవుతుంది అని ఇంజనీర్ చెప్పగా, ఆ రోజు పని అవ్వగానే పని వాళ్ళందరినీ పంపించి అక్కడే ఇంజనీర్కి ఒక మందు ట్రీట్ ఏర్పాటు చేశాను. ఇల్లు పూర్తవుతుందన్న ఆనందంలో ఇద్దరం కలిసి ఇంటికి ఇంటీరియర్ వర్క్ ఇంకా ఎంత అందంగా చేయొచ్చో మాట్లాడుకుంటూ తాగడం ముగించాం. అది అవ్వగానే ఇంజనీర్ని డ్రాప్ చేస్తా పదా అన్నాను. వద్దు సార్, నాకు బైక్ ఉంది, పర్లేదు మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అని అన్నాడు. సరే అని అక్కడి నుండి బయలుదేరాను. రూమ్కి వెళ్ళేసరికి మందు తాగిన మొత్తం ఇంకా అలాగే ఉండి బెడ్పై వాలిపోయాను. దాదాపు 3 గంటలకు మా హోమ్ సెక్యూరిటీ కాల్ చేస్తున్నాడు. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి ఏమైంది అని అడిగాను. సార్ అది అని కాస్త అయోమయంగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఏమైందో చెప్పు అని కాస్త గట్టిగా అడిగాను. సార్ ఈ ఇంజనీర్ చనిపోయాడు సార్ అన్నాడు. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.